ఎలా ఉన్నారు? థర్స్డే కదా, సో ఈరోజు బాబా టెంపుల్కి వెళ్ళాలి, కానీ నాకు బిర్లా టెంపుల్ రావాలనిపించింది. వస్తున్నాను. చూడండి ఎంత ఇదిగా ఉందో, చాలా పెద్దగా ఉందండి బాబోయ్. నడవాలంటే చాలా కష్టం, కానీ ఆఫ్టర్ లాంగ్ టైం వస్తున్నాను. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావడం. ఒక్కదాన్నే ట్రావెల్ చేయడం చాలా ఈజీ, ఎంజాయ్ చేయొచ్చు. సరేనా, బాయ్. హాయ్ అండి. బిర్లా మందిర్ అయితే క్లోజ్ ఉంది, మళ్ళీ 2 o'clock ఓపెన్ అవుతుందంట. సో మళ్ళీ నేను ప్లానటోరియంకి వచ్చాను, సో అది చూసేద్దాం రండి. ఓకేనా, బాయ్. చాలా అప్పు ఉందండి రోడ్డు. అప్పు నడిచి ఎన్ని ఇయర్స్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఆయాసం మాత్రం బాగా వస్తుంది. నేనైతే బయటికి రావాలనిపించిందండి ఈరోజు. ఎందుకో తెలుసా? ఎందుకు వస్తారు బయటికి? కొంచెం పీస్ ఆఫ్ మైండ్కి కదా. సో అందుకే నేను కూడా వచ్చాను. నాకు బిర్లా మందిర్ రావాలనిపించింది, నేను వచ్చాను. కానీ టైం అయిపోయింది, 12కే క్లోజ్ అంట. మళ్ళీ 2 o'clockకి తెరుస్తారు. సో అలాగా ఇంకో 1 hour ఉంది కాబట్టి మనం టెంపుల్ కూడా వెళ్ళేసి దేవుడి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. అంతవరకు సెలవు. మీ మౌనిక. బాయ్ బాయ్. ఎదిగోండి బిర్లా ప్లానటోరియం. లోపల మనకి చాలా బాగుంటుంది. లోపల వీడియో తీయచ్చో లేదో తెలియదు, కానీ నేను ఇదంతా చూపిస్తున్నాను. బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు భలే ఉందండి. అసలు డైనోసరియం అంట, బిర్లా ప్లానటోరియం అంట, బాబో ఇంకెన్ని ఉన్నాయో. స్కూల్ పిల్లలు వచ్చారు, వాళ్ళని టీచర్స్తో తీసుకొని వచ్చారు. ఇంకా నేను వచ్చాను. ఇంకా 2 వరకు వెయిట్ చేయాలి. 2 వరకు వెయిట్ చేసి దేవుడి దర్శనం చేసుకొని అప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడు లోపల మా బాబు వచ్చేస్తారు కదా, అంతే. నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను వెళ్తున్నాను. నేను ఇప్పటి వరకు కొంచెం చిన్న షాపింగ్ ఉంటే చేసుకుంటాను. బాయ్ బాయ్.